ఓం విఘ్నేశ్వరాయ నమః! ముందుగా క్రికెట్ ప్రేమికులకి స్వాగతం. ఈ వీడియోలో నేను శ్రీలంక టీమ్ ప్లేయర్స్ ఎవరైతే ఐపీఎల్ ఆడుతున్నారో వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ఉన్నవాళ్ళు యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడబోతున్నాను. వీడియోలోకెళ్ళిపోతే వాళ్ళ ఫస్ట్ ప్లేయర్ ఓపెనర్ పాతం నిశంక ఢిల్లీకి ఆడుతున్నాడు ఈ సీజను. పిక్ అయ్యాడు. బ్యాటింగ్ పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే ఐర్లాండ్‌కి అగెయిన్స్ట్‌గా 23 బాల్స్ 23 బాల్స్‌లో 24 రన్స్ ఏమో కొట్టాడు. అగెయిన్స్ట్ ఒమన్ 11 బాల్స్‌లో 13 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియాకి అగెయిన్స్ట్‌గా 52 బాల్స్‌లో 100 రన్స్ నాట్ ఔట్. అదే మ్యాచ్ డిఫైనింగ్ మ్యాచ్ అయింది. ఆస్ట్రేలియా సూపర్ ఏజ్ క్వాలిఫై అవ్వకుండా చేసిన మ్యాచ్ అది. ఆ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ జింబాబ్వేకి అగెయిన్స్ట్‌గా 41 బాల్స్‌లో 62 రన్స్ చేశాడు. ఇది లీగ్ మ్యాచెస్‌లో తన స్కోర్. ఇంకా సూపర్ ఏజ్ విషయానికొచ్చేస్తే ఇంగ్లాండ్‌కి అగెయిన్స్ట్‌గా 8 బాల్స్ ఆర్ 7 బాల్స్‌లో 9 రన్స్ చేశాడు. 7 బాల్స్‌లో 9 రన్స్ చేశాడు. అగెయిన్స్ట్ న్యూజిలాండ్ ఫస్ట్ బాలే డకౌట్ అయిపోయాడు. ఇంకా పాకిస్తాన్‌కి అగెయిన్స్ట్‌గా చూస్తే 7 బాల్స్ ఆడాడు. 3 రన్స్ మాత్రమే చేశాడు. ఇది పాతం నిశంక యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. తను బ్యాటర్ కాబట్టి బౌలింగ్ ఆప్షన్ లేదు తనకి. తను బౌలింగ్ ఎయడు. నెక్స్ట్ ప్లేయర్ విషయానికొచ్చేస్తే కమిందో మెండిస్ ఎస్ఆర్‌హెచ్‌కి ఆడతాడు కదా! ఆల్ రౌండర్ తను. బ్యాటింగ్ విషయానికొస్తే అగెయిన్స్ట్ ఐర్లాండ్ 19 బాల్స్‌లో 44 రన్స్ చేశాడు. అగెయిన్స్ట్ ఒమన్ 7 బాల్స్‌లో 19 రన్స్ చేశాడు. అది నాట్ ఔట్. ఆస్ట్రేలియాకి అగెయిన్స్ట్‌గా బ్యాటింగ్ రాలేదు. జింబాబ్వేకి అగెయిన్స్ట్‌గా 5 బాల్స్‌లో 7 రన్స్ చేశాడు. ఇది లీగ్ మ్యాచెస్‌లో తను చేసిన స్కోర్. ఇంకా సూపర్ ఏజ్ విషయానికొచ్చేస్తే ఇంగ్లాండ్‌కి అగెయిన్స్ట్‌గా 11 బాల్స్‌లో 13 రన్స్ చేశాడు. న్యూజిలాండ్‌కి అగెయిన్స్ట్‌గా 23 బాల్స్‌లో 31 రన్స్ చేశాడు. పాకిస్తాన్‌కి అగెయిన్స్ట్‌గా 6 బాల్స్‌లో 3 రన్స్ మాత్రమే చేశాడు. ఇది కమింటో మెండిస్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో. బౌలింగ్ విషయానికొచ్చేస్తే ఆస్ట్రేలియాకి అగెయిన్స్ట్‌గా ఒక వికెట్ తీశాడు. 19 రన్స్ ఇచ్చాడు. అండ్ అలాగే ఒమన్‌కి అగెయిన్స్ట్‌గా ఒక వికెట్ తీసి 10 రన్స్ ఇచ్చాడు. ఇది బౌలింగ్ పర్ఫార్మెన్స్ కమిందో మెండిస్‌ది. నెక్స్ట్ వనింద హసరంగా ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. అది కూడా ఐర్లాండ్‌కి అగెయిన్స్ట్‌గా ఆడాడు. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో 2 బాల్‌లో ఒకే ఒక్క రన్ చేశాడు. అది నాట్ ఔట్‌గా ఉన్నాడు. ఇది బ్యాటింగ్ వనింద హసరంగా చేసింది. తర్వాత ఇంజ్యూర్ అయ్యాడు. మోస్ట్‌లీ నాకు గుర్తున్నంత వరకు. బౌలింగ్ విషయానికొచ్చేస్తే 3 వికెట్స్ తీశాడు. 25 రన్స్ ఇచ్చి అగెయిన్స్ట్ ఐర్లాండ్. ఆడిన ఒక్క మ్యాచ్‌లో ఇది పర్ఫార్మెన్స్ హసరంగాది. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి దుష్మంత చమీరా. ఐ థింక్ ఢిల్లీకి ఆడతాడు. తనకి బ్యాటింగ్ ఫస్ట్ 3 లీగ్ మ్యాచెస్‌లో ఫస్ట్ 3 మ్యాచెస్ తను ఐర్లాండ్‌కి అగెయిన్స్ట్‌గా బ్యాటింగ్ రాలేదు తనకి. ఒమన్‌కి అగెయిన్స్ట్‌గా బ్యాటింగ్ రాలేదు. ఆస్ట్రేలియాకి అగెయిన్స్ట్‌గా బ్యాటింగ్ రాలేదు. జింబాబ్వేకి అగెయిన్స్ట్‌గా ఆడలేదనుకుంటా. అవును. ఆడలేదు. సో, లీగ్ మ్యాచెస్‌లో తను బ్యాటింగ్ ఏం చేయలేదు. ఇంకా సూపర్ ఏజ్ విషయానికొచ్చేస్తే ఇంగ్లాండ్‌కి అగెయిన్స్ట్‌గా 13 బాల్స్‌లో 6 రన్స్ చేశాడు. న్యూజిలాండ్‌కి అగెయిన్స్ట్‌గా 12 బాల్స్‌లో 7 రన్స్ చేశాడు. నాట్ ఔట్‌గా ఉన్నాడు. పాకిస్తాన్‌కి అగెయిన్స్ట్‌గా అసలు బ్యాటింగ్ రాలేదు. ఆ మ్యాచ్‌లో దర్శన్ సనకా బీభత్సం చేశాడు. ఆఖర్లో చేస్తూ. బట్ ఆ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయారు శ్రీలంక వాళ్ళు. బట్ ఫైట్ బ్యాక్ చేశారు. 200 రన్స్ ఆ స్కోర్ చేస్తూ. బౌలింగ్ విషయానికి వచ్చేస్తే చమీరా ఐర్లాండ్‌కి అగెయిన్స్ట్‌గా ఒక వికెట్ తీసి 25 రన్స్ ఇచ్చాడు. ఒమన్‌కి అగెయిన్స్ట్‌గా 2 వికెట్స్ తీసి 19 రన్స్ ఇచ్చాడు. ఆస్ట్రేలియాకి అగెయిన్స్ట్‌గా 2 వికెట్స్ తీసి 36 రన్స్ ఇచ్చాడు. ఇంగ్లాండ్‌కి అగెయిన్స్ట్‌గా ఒక వికెట్ తీసి 34 రన్స్ ఇచ్చాడు. న్యూజిలాండ్‌కి అగెయిన్స్ట్‌గా 3 వికెట్స్ తీసి 38 రన్స్ ఇచ్చాడు. ఇంక ఆఖరి మ్యాచ్ పాకిస్తాన్‌కి అగెయిన్స్ట్‌గా ఒక వికెట్ తీసి 48 రన్స్ ఇచ్చాడు.
48 ఆర్ 46 సంథింగ్ 40 ఆట్ రన్స్ ఇచ్చాడు. ఇది దుష్మంతా చమీరా బ్యాటింగ్, బౌలింగ్ పర్ఫార్మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో. ఇంకా నెక్స్ట్ ప్లేయర్, ఆఖరి ప్లేయర్ ఎవరైతే ఐపీఎల్‌లో టీమ్స్‌కి ఆడుతున్నారో టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ఉన్నవాళ్ళు వచ్చేసి మతీషా పత్రానా. అంతకుముందు చెన్నైకి ఆడేవాడు. ఇప్పుడు కోల్కతా పిక్ చేసుకున్నారు. ఈ ప్లేయర్ వచ్చేసి 3 మ్యాచ్‌లు ఆడాడు. 3 మ్యాచ్‌లు కూడా బ్యాటింగ్ చేయలేదు. లీగ్ మ్యాచెస్ 3 మ్యాచెస్‌లో. బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ఆ 3 మ్యాచెస్‌కి ఐర్లాండ్‌కి అగెయిన్స్ట్‌గా 2 వికెట్స్ తీసి 26 రన్స్ ఇచ్చాడు. ఒమెన్‌కి అగెయిన్స్ట్‌గా వికెట్స్ ఏం తీయలేదు కానీ 11 రన్స్ ఇచ్చాడు. ఆస్ట్రేలియాకి అగెయిన్స్ట్‌గా వికెట్స్ ఏం తీయలేదు కానీ 3 రన్స్ ఇచ్చాడు. ఇది బౌలింగ్ పర్ఫార్మెన్స్ మతీషా పత్రానాది. ఇది పర్ఫార్మెన్స్ శ్రీలంక ప్లేయర్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఐపీఎల్ ఆడే ప్లేయర్స్‌వి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని క్రికెట్ కంటెంట్ వీడియోస్ కోసం ఛానల్‌కి ట్యూన్ ఇన్ అయిపోండి. దగ్గరలో ఐపీఎల్ వస్తుంది కదండీ! వాటి యొక్క స్క్వాడ్ అనాలిసిస్ వీడియోస్ త్వరలోనే అప్లోడ్ చేస్తాను. నాకు మీ సపోర్ట్ కావాలి. నాకు మంచి బూస్ట్ చేసేది ఐపీఎల్ టైంలో చేయడానికి. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖ్నా భవంతు.